అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇదేది మనం ఎక్కడో కల్పించింది కాదు, మనం ఏదో రైతులకో ఇంకొంతమందికో మనం సృష్టించిన కృత్రిమమైన ఒక వాతావరణం కాదు. ఎందుకు వచ్చింది మరి ఇంత వేగంగా మార్పు 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 మార్పును ఉదరగొట్టారు కదా. ఇప్పుడు నిజమైన మార్పు ఇప్పుడు కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం. కాంగ్రెస్ పార్టీ నైజం పునాది మోసం. ఆయన కాకపోతే చాలా మంచివాడు, నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మనది. అంటే మీ భద్రాచలం వాళ్ళది కాదు, మిగతా 9 నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం. పినపాక వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అశ్వరావుపేట వాళ్ళు చెప్పుకోలేకపోయారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేకపోయారు, ఇల్లందులు చెప్పుకోలేకపోయారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమల్లోంచి వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటికి తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది. ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి అందులో 6 గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి అఫిడవిట్లు రాసి ఇంటింటికి కార్డులు పంచి 100 రోజులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల లోపలే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతున్నప్పుడు అరే ఈ దొంగ కార్డులు, వీళ్ళు దొంగ పార్టీ వీళ్ళు అని మనం చెప్పినా నమ్మలేని ఒక అపనమ్మక పరిస్థితిలోకి ప్రజల్ని తీసుకొని పోయారు. ఇందులో మన పాత్ర చాలా ఉంది, మన నాయకుడు తప్పులేదు. కేసీఆర్ గారు ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఎంత తదేక దీక్షతో కట్టుకుంటామో, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టుకుంటాం. అట్లా ఈ కొత్త రాష్ట్రమైన తెలంగాణ మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, వేల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం, ఎన్నో త్యాగాలతో వాళ్ళ రక్తంతో పునీతమైన రాష్ట్రం ఇది. అట్లాంటి రాష్ట్రంలో పునాది బలంగా పడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి చాలా ఆలోచనతో 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద దృష్టి పెట్టాడు తప్ప ఆయన రాజకీయం మీద దృష్టి పెట్టలేదు. ఇందాక రామకృష్ణ గారు నరసింహమూర్తి గారు మాట్లాడుతున్నారు, మనం కూడా పింక్ బుక్ పెట్టాలని. మనం నిజంగానే ఏమైనా చేయాలి, తొక్కేయాలి ప్రతిపక్షాన్ని అనుకుంటే 10 ఏళ్లలో మనం ఒక్కడు కూడా ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేసే అవకాశం మనకు ఉండింది. కానీ ఉదార స్వభావంతో చివరికి నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఉదారంగా సరే పోన్లే వాడి పాప నాడిపోతాడు అన్నట్టుగా పెద్దగా మనం పట్టించుకోలేదు. పోనీలే జీవించు నువ్వు అన్నట్టు, నువ్వు బతుకు ఇంకోని బతుకునివ్వు అన్నట్టుగా మన పాటికి మనం పనిచేసుకుంటూ పోయాము. ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాం. రైతుకి ఏం చేయాలి, గిరిజనులకి ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి, దళితులకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, ఈ రకంగా పోయాం తప్ప యాదవులకి ఏం చేయాలి, అదేవిధంగా గౌడ సోదరులకి ఏం చేయాలి, ఇట్లా కుల వృత్తులను ఎట్లా కాపాడాలి, పరిశ్రమలు ఎలా తేవాలి, హైదరాబాద్ని ఎట్లా పెంచాలి, పల్లెలు ఎట్లా బాగు చేయాలి, పట్టణం ఎట్లా బాగు చేయాలి, పర్యావరణం ఎట్లా బాగు చేయాలి, ఈ తపనతో పనిచేసాం తప్ప సొంత ఇంటి కోసం పనిచేసినట్టు పనిచేసాం తప్ప ఒక దీక్షలాగా తపస్సులాగా ఎన్నడూ రాజకీయం మాత్రమే లక్ష్యం, ఇంకో 30 ఏళ్ళు ఉండాలి 40 ఏళ్ళు ఉండాలి అధికారం, ఆ ఆశయంతో పనిచేయలేదు. ఇక్కడ ఒక తప్పు మాత్రం జరిగింది, ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ జరిగింది నా వల్ల. ఇది మన నాయకుడి వల్లనో పార్టీ వల్లనో కాదు, నా వల్ల వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు అల్టిమేట్గా ప్రజలకు ఎవరు చెప్పాలి? మన పార్టీ కార్యకర్తలు చెప్పాలి. ఆ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీతో నిరంతర సంభాషణలో కానీ కొంత లోపం ఏదైతే వచ్చిందో డెఫినెట్గా దాని బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోవాలి, అదేవిధంగా నాతో పాటు మా సహచర శాసనసభ్యులు తీసుకోవాలి. ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం, 6,47,800 రేషన్ కార్డులు ఇచ్చాం మనం 9.5 ఏళ్లలో. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన
కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా. మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని. రెండోది, ప్రభుత్వంలో కూడా ఒక చిన్న తప్పు ఉంది మన వైపు నుంచి. రేషన్ కార్డులు ఇవ్వడం ఏదో బృహత్ కార్యం అని మనం అనుకోలేదు. అది రొటీనే కదా, ఏముంది మీ సేవా సెంటర్లో పోయి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది కదా, అదో గొప్ప పని అనుకోలేదు. దానికి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టి ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వాలని మనకు తెలియదు. తెలవకుండా 6.5 లక్షల కార్డులు మనం చెప్పడం కాదు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్. మొన్న ఆయన శాసన మండలిలో సమాధానం చెప్పాడు. ఏమని? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 23 వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే స్వయంగా ఆయన నోటి నుండే శాసన మండలిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటి అంటే 6.5 లక్షల కార్డులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆయనే చెప్పారు. కాంగ్రెస్ వల్ల మోసం ఎంత గౌరవం అంటే చెప్పడానికి ఇదంతా చెప్తున్నాం మీకు. ఈ రోజు కూడా మనం ఖండించట్లేదు సరిగ్గా. వాళ్ళు ఇంకా వాగుతుంటే ఈ రోజు కూడా ఖండించట్లేదు. ఎందుకు? శిక్షణా తరగతులు పెట్టుకోలేదు మనం. ఇదే కేసీఆర్ గారు అన్న టీడీపీలో శిక్షణా తరగతులు నడిపింది ఆయన. కానీ మనం ఇక్కడ ఆ పని చేయలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా 3 ఏళ్లలో ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలి. దాంతోపాటు మీరు చూస్తుండండి ఎంత అబద్ధాలంటే వింటా ఉన్నారు రోజు మీరు. ఒక మంత్రి గారేమో మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అంటాడు. ఇంకో మంత్రి గారేమో 70,000 ఉద్యోగం ఇచ్చామంటాడు. ఇంకో మంత్రి గారు అయితే 1,00,000 ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు. అంటే చూడండి వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా. అసలు నిజంగా ఇచ్చింది ఎంత? అశోక్ నగర్ చౌరస్తాలో ఏ పిల్లోని అడినే చెప్తాడు 5,000 ఉద్యోగాలు దాటలేదు. 5,000 ఉద్యోగాలు దాటి ఇవ్వలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 22 నెలలు అయిపోయిన తర్వాత కూడా 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకొక ఆయన 1,00,000 ఉద్యోగాలు దాటిపోయినాయి అంటాడు. మరి దీన్ని మనం కాకపోతే ఎవరు తిప్పికొట్టాలి? ఎవరు చెప్పాలి? మరి పిల్లలకి నిజాలు, పిల్లల తల్లిదండ్రులకి. లేకపోతే 100 సార్లు అబద్ధం చెప్తే ఏమవుతుంది? అదే నిజం అనుకుంటారు జనాలు. అది ప్రమాదం. మూడవ మాట, ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారు. అడ్డగోలుగా ఏం కావాలి మీకు? మీ ఇంటి ముందు చంద్రుని కట్టేయమంటావు, కట్టేస్తా పోనా గోటే. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడా? నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడా? నేను 3 పంటలకు ఇస్తా. కేసీఆర్ గారి ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో పెన్షన్ ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడా? నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడా? నేను తులం బంగారం ఇస్తా దాని మీద నుండి. ఇట్లా నోటి కొంత వస్తే అంత, ఎంత నోరు ఎటు నరం లేని 4 ఇష్టం వచ్చినట్టు తిప్పారు. నోటికి వచ్చింది చెప్పారు. ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు అన్నారు. ఇవాళ కార్డు ఎత్తేసారు. మొత్తానికి ఏమంటున్నారు? డబ్బులు ఎక్కడి? డబ్బులు లేవు. ఇదే బట్టి విక్రమార్క గారిని ఎలక్షన్లకు ముందు టీవీ వాళ్ళు అడిగారు, ఏమైనా మరి మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, మరి మీ కాడ పైసలు ఉన్నాయా? యాడ్ నుంచి వస్తాయి ఇన్ని? మీరు చెప్పేది అంతా లెక్క కూడితే 4-5 రాష్ట్రాల బడ్జెట్తో సమానంగా ఉంది, ఎట్లా వస్తుందా అంటే ఆయన డైలాగ్ కొట్టాడు. ఏముందండి, మా కాంగ్రెస్ పార్టీని శంకిస్తున్నారా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మాది. మేము కేసీఆర్ లాగా బక్కగాలేము, అందరం దొడ్డుగా పెద్దగా ఉన్నాం. ఎంతంటే అంత సంపద సృష్టించి పేద ప్రజలకు పనిచేస్తాం. మాకు 125 సంవత్సరాల అనుభవం ఉంది. అపారమైన అనుభవం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు తెలీదా? మేము ఎన్ని రోజులు అధికారం వెలగబెట్టాం అని డైలాగులు కొట్టి ఊదరగొట్టి మొత్తానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి చివరికి అబద్ధాల పునాదుల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు ఏంటి పరిస్థితి? వాళ్ళకి తెలుసు, చెప్పింది అబద్ధాలు, ఇచ్చినవి దొంగ హామీలు, నోటికొచ్చింది వాగారు. అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు, ఏదో వాగాలి కాబట్టి వాగారు. వచ్చి పడ్డారు, తంతే గారెల బుట్లో పడ్డట్టు వచ్చి పడ్డారు. పడ్డానికి ఏం చేయాలి ఇప్పుడు తప్పించుకోవడానికి? కేసీఆర్ అప్పులు పాలు చేశాడు, మొత్తం అప్పులు పాలు అయిపోయింది, నాశనం అయిపోయింది రాష్ట్రం, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని కుంటి సాకులు ఎత్తుక్కొని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.